100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గాని, ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దని చట్టం చెప్తుంటది. అట్లనే సర్కార్ పథకాలు గూడా 100 మంది అర్హులు కానోళ్ళకు పథకాలొచ్చినా ఏం పర్వాలేదు గాని, అస్సలైన అర్హులకైతే ఖచ్చితంగా అందాలని సర్కార్ చెప్తుంటది. మరి ఆఫీసర్ల అలసత్వం చేయబట్టి అస్సలైన అర్హులకు గూడా సర్కార్ పథకాలు అందకుండా పోతున్నాయి. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టున్నది సర్కార్ పథకాల అమలయ్యే కాడ. ఈడిద్దరు ముసలోళ్ళు ఉన్నారు కదా, మంచిర్యాల కాశీపేట మండలం గుండ్లపాటు కాడు ఉంటారు. అంబుబాయి భీము అనే అవ్వతాతలు ఇద్దరిది చేసుకుంటే తిన్నట్టు, లేకుంటే ఉపాసం వండే బతుకులు ఎల్లదీస్తురు. ఇగో ఈ పూరి గుడిసెలనే ఉంటుర్రు. ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకుండ్రు. కానీ ఇలా అర్హులు కాదన్నట్టు వీళ్ళకి అసలుకే పథకం వర్తించకుండా చేసిండ్రు. తడకలతోటి కట్టిన గోడలు, గడ్డితోటి పైకప్పేసిన పెద్ద ప్యాలెస్ అని ఆఫీసర్లకు అనిపించిందో ఎట్లనో మరి. గిసోంటి శ్రీమంతులు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులైతారని గృహజ్యోతి పథకం ఇయ్యకుండా పోయినట్టుండ్రు. మరి 200 యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులు కావాలంటే మినిమం 50 లక్షలు పెట్టి ఉన్న అపార్ట్మెంట్లనే ఉండాలి. ₹1,00,00,000 కట్టిన ఇల్లు ఉండాలి. నెలకి 50-60 వేల జీతం ఉండాలి. అయినా అల్లకి తెల్ల కరెంట్ ఉండాలి. అగో ఆసొంటోళ్ళకే గృహజ్యోతి పథకానికి అర్హులైతారని అనుకుంటుర్రో ఎట్లనో మరి ఆఫీసర్లు. తాగుబోతులకు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటది. కొంతమంది బ్రాండెడ్ మందు తాగుతారు. వాళ్ళు ఎన్నడూ తాగే బ్రాండ్ తప్ప కొత్త బ్రాండ్ జోలికి పోరు. కానీ అసొంటోళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అంటున్నారు. ఆంధ్ర లెక్కనే తెలంగాణ మందు బాబులకు కూడా బ్రాండెడ్ మందు దొరుకుడు ఇక గగనమే అంట. ఓర్ని, ఆంధ్రాల బ్రాండెడ్ మందు దొరుకుతలేదని బార్డర్ల పొంటున్న ఊర్లకు పోయి తాగనీకొస్తురు మందు బాబులు. అన్ని బ్రాండ్ల మందు దొరికే అక్షయ పాత్ర సొంటి రాష్ట్రం ఉండే మనది. కానీ జూన్ తర్వాత రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీల బ్రాండెడ్ మందు బంద్ కాబోతుందని తెలుస్తుంది. సర్కారు జూన్ తర్వాత కొత్త మద్యం పాలసీ తెస్తుందట. అగో ఆ పాలసీ ప్రకారం కొత్త కంపెనీలకు లైసెన్సులు ఇస్తుందట. ఆ కంపెనీల మందే వైన్ షాప్లలో అమ్మబోతుర్రట. అవన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలేనట. ఇప్పటికే గవర్నమెంట్ ఆ దిక్కు ఆలోచన చేస్తుందట. దానికోసమే బ్రాండెడ్ సరుకుకు కృత్రిమ కొరత పెడుతున్నారట. రాష్ట్రంలో ఏ వైన్స్ లలో చూసినా బ్రాండెడ్ బీర్లు ఇప్పటికే కనబడకుండా అయిపోయినాయి. నో స్టాక్ బోర్డులు పెడుతుర్రు. సేమ్ ఆంధ్రలో చేసినట్టే కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి వాటినే జనాలతో దాగిస్తారట. కేఎఫ్సి స్ట్రాంగ్, లైటు, నాకౌట్, బడ్వైజరు, ఆఫీసర్స్ చాయిస్, ఖర్జూరా, కూల్బర్గ్, హైవర్డ్స్ 5000, రాయల్ స్టాగ్, టోబర్గా సొంటివి అమ్ముతుర్రు. జూన్ తర్వాత అవి కనబడేయట. అధికార పార్టీలున్న ఓ మంత్రి తమ్ముడు లిక్కర్ పాలసీల చక్రం తిప్పుతున్నాడని ప్రతిపక్ష పోలు ఇప్పటికే దుమ్మెత్తి పోస్తుర్రు. దానికోసమే బ్రాండెడ్ మందు అమ్మకుండా చేస్తుర్రని అంటుర్రు. మందుకు బానిసైన మనిషికి 4-5 రోజులు ఆయన తాగే బ్రాండ్ లేకుండా చేస్తే ఇక దూపతోటి ఏ మందైనా ఆవురావురా అమ్మనుకుంటా వాడే తాగుతాడని కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి ఇక ఏమైతుందో.